గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771070020. తురకపాలెంలో గత 3 నెలలుగా దాదాపుగా 30 మంది అకాల మరణం పొందడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. ఈ సంఘటన పట్ల యావత్ రాష్ట్ర ప్రభుత్వం దిగ్భ్రాంతిని వ్యక్తపరిచింది. మొట్టమొదట సురేష్ అనేటువంటి మా పార్టీ కార్యకర్త చనిపోతే ఆయన్ని పరామర్శించడానికి, ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి ఇక్కడికి రావడం. అయితే ఆ రోజే 45 సంవత్సరాలు కూడా నిండినటువంటి సురేష్ ఎందుకు చనిపోయినాడు అన్నటువంటి ఆలోచన తీసినప్పుడు డాక్టర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే ఆయన గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలుగా విపరీతంగా నాసిరకం సారా తాగడం వల్ల హెల్త్కి ఏ రకంగా కూడా ఉపయోగపడినటువంటి సారాని ఎక్కువగా పుచ్చుకోవడం వల్ల ఆయన కాలేయం కానీ లివరు ఇవన్నీ కూడా కిడ్నీలు ఇవన్నీ కూడా చెడిపోయాయి. దాంతో మొత్తం కూడా ఆయన కుప్పకూలిపోయాడు అన్నటువంటి రిపోర్ట్ వచ్చిన తర్వాత నిజంగా నాసిరకం సారా వల్ల ఆయన చనిపోయాడా అన్నటువంటి దాని మీద నిర్ధారణ చేసుకోవడానికి మేము ఒక 2-3 రోజులు తీసుకుందామనే లోపల 2 రోజుల్లో కూడా ఇద్దరు చనిపోయారు. ఆ ఇద్దరు కూడా మేము వెంటనే డాక్టర్లను అడిగితే వాళ్ళు కూడా ఇదే సమస్య చెప్పారు, సారా ఎక్కువ తీసుకోవడం వల్ల జరిగింది. సరే, ఇది వెంటనే డిఎంఎన్హెచ్ఓకి చెప్పడం, డిఎంఎన్హెచ్ఓ గారు డాక్టర్లు పంపించడం, ఇక్కడ ప్రికాషనరీ మెజర్స్గా చేయాల్సినటువంటి పనులు చేస్తూనే ఇంకా చనిపోతుంటే కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం, కలెక్టర్ తర్వాత ఏకంగా గవర్నమెంట్ దృష్టిలో పెట్టడం జరిగింది. హెల్త్ మినిస్టర్తోనూ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన వెంటనే యావత్తు యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేసి గత వారం రోజులుగా డిఫరెంట్ యాంగిల్స్లో టీములు రావడం, ప్రతి కోణంలో కూడా పరిశీలన చేయడం అనేటువంటి జరుగుతుంది. బహుశా ఈరోజు సాయంకాలానికి కానీ రేపటికి కానీ అసలు కారణం ఏంటో బయటకు వస్తుంది. అయితే హెల్త్ పరంగా కారణాలు ఏంటని తెలిసే లోపల ఇక్కడ మేము ప్రజలు మన సమస్యను మనం ఎలా పరిష్కరించుకోవాలి, ఈ సమస్యకు కారణాలు ఏంటి అన్నటువంటిది వాళ్ళలో ఒక అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో ఈరోజు మా పాత్రికేయులు మాకు కొన్ని సూచనలు చేశారు. సార్, సాంకేతికంగా హెల్త్ పరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవచ్చు, కానీ ప్రజల్లో రావాల్సిన మార్పుల గురించి మీరు ఒక్కసారి జరిపితే బాగుంటుందని మా పాత్రికేయ మిత్రులందరూ సూచిస్తే తప్పకుండా అది చేద్దామని ఈరోజు మీ అందరి సమక్షంలో, పాత్రికేయుల సమక్షంలో ఈరోజు గ్రామస్తులతో మాట్లాడితే 5 అంశాలు వాళ్ళు మా దృష్టిలో పెట్టారు. మొట్టమొదటి అంశం ఏంటంటే డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఇక్కడ వాళ్లకు 250 అడుగుల లోపలే బోర్లు వేయడం వల్ల పంచాయతీ అధికారులకి అంతకన్నా లోతు వేయడానికి అధికారం లేకపోవడం వల్ల ఆ నీళ్ళే తాగడం వల్ల మాకు ఇబ్బందులు ఉన్నాయి. ఇదే గ్రామంలో ప్రైవేట్ వాళ్ళు మా కళ్ళెదుటే 500 అడుగుల లోపల నీళ్లు వేసి మంచినీళ్ళని బయట అమ్ముకుంటున్నారు. ఆ నీళ్లు మాకు కావాలని అడిగినప్పుడు వెంటనే గ్రామ సర్పంచ్, సెక్రటరీ ఆదేశాలు ఇచ్చాము, నాయకులకు కూడా చెప్పాము. ఆ 4 బోర్లని మనం స్వాధీనం చేసుకొని ఫస్ట్ మంచినీళ్ళు ఇచ్చే విషయంలో ఇక్కడ ఏర్పాట్లు చేయండి అని చెప్తే మా నాయకుడు శంకర్ గారు ముందుకొచ్చి నేను ఆర్ఓ ప్లాంట్ని ఇక్కడే అంబేద్కర్ విగ్రహం దగ్గర రేపే ఏర్పాటు చేస్తాను. సో ఆ బోర్ల నుంచే నీళ్లు వాళ్ళకి అందించడం జరుగుతుంది, కాబట్టి రేపటి నుంచే మంచినీళ్ళు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందని చెప్పారు. అది మొదటి సమస్యగా పరిష్కారం అయింది. రెండవ దానికి సంబంధించి శానిటేషన్. ఇక్కడ గత వైసీపీ పాలనలో ఈ పంచాయతీకి రావాల్సిన నిధులన్నీ దారి మళ్లిస్తే కనీసం శానిటేషన్ చేసేటటువంటి సిబ్బందికి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఉద్యోగాలు వదిలేశారు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని మళ్ళా ఒప్పించి మళ్ళా మనము వర్క్లోకి తీసుకుంటే వాళ్ళకి 7,000 రూపాయలు జీతం వస్తుంది, మాకు సాలడం లేదనేసి వాళ్ళు చెప్తే మేము ప్రభుత్వం దృష్టిలో పెట్టాము. దాన్ని పెంచుకోవడానికి లోకల్గా పంచాయతీకే అనుమతిస్తున్నామని చెప్పేసి మా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు ఆదేశాలు ఇచ్చారు. సో దాని మేరకు ఈరోజు 10,000 రూపాయలు చేయడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళే వచ్చి పని చేసినా మాకు అభ్యంతరం లేదు, నిరంతరంగా చేయాలి. లేదు వాళ్ళ ఏజ్ రీత్యా మేము చేయలేని పరిస్థితులు ఉన్నామంటే ఈ గ్రామంలోనే యువకుల్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పాము. సో వాళ్ళకి శానిటేషన్ బాధ్యతలు అప్పచెప్పడం జరుగుతుంది. వీలైతే ఒకరిద్దరిని పెంచుకోమని కూడా చెప్పాము. సో అది శానిటేషన్కి సంబంధించి. మూడవది, ఇక్కడ శ్మశానంలో శవాలు చనిపోతే బయటే పెట్టాల్సిన పరిస్థితి. సో అక్కడ కార్యక్రమాలు చేసుకోవడానికి మేము బహిరంగంగా చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు
కొద్దిగా పిల్లలు చూసిన వాళ్ళు భయస్తులుగా ఫీల్ అవుతున్నారు, ప్యానిక్గా ఉంది అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు నేను ఎండిఓ గారిని పిలిస్తే ఎండిఓ గారు స్పాంటేనియస్గా రేపటి నుంచే వర్క్ స్టార్ట్ చేస్తాం, నరేగాలో దీనిని ఒక భవనాన్ని నిర్మిస్తామని చెప్పారు. ఖచ్చితంగా అక్కడ ఒక రూమ్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఇకపోతే మెయిన్గా ఇక్కడ సాంకేతిక పరంగా మనం ఎంత అభివృద్ధిలో చెందినా గ్రామాల్లో ఇంకా కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. ఆ మూఢనమ్మకాల్లో ముఖ్యంగా చనిపోయిన కుటుంబాల కాలనీల నుంచి వచ్చినటువంటి అభ్యర్థన ఏంటంటే అక్కడ ఆ బొడ్రాయి అనేటువంటి దాన్ని మార్పు చేయడం వల్ల మాకు ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయన్నటువంటిది వాళ్ళు వ్యక్తపరిచారు. సో వెంటనే గ్రామస్తులతో చెప్పాను, సార్ అది బొడ్డురాయే దీనికి కారణమైతే ఆ బొడ్డురాయి అక్కడి నుంచి తీసేయడానికి మాకు సిద్ధంగా ఉన్నాం, మాకు ప్రాణాలు ముఖ్యం అని చెప్పి ఆ బొడ్డురాయిని అక్కడి నుంచి తీసేయడానికి ఈరోజు పనులు స్టార్ట్ అయినాయి. సాయంకాలానికల్లా అది అయిపోతుంది. ఇక 5వ అంశంగా మేము మాట్లాడినటువంటిది ఏంటంటే ప్రభుత్వం చేయాల్సినటువంటి దాంట్లో మాకు చనిపోయిన కుటుంబాలకి కొంత సాయం అందించండి అన్నటువంటిది అడిగారు. తప్పులేదు, ఎందుకంటే పేదలుగా ఉన్నారు కాబట్టి. సరే, ప్రభుత్వం అందించే సాయం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ మన సాయం ఏంటి అంటే ఫస్ట్ టైం మొట్టమొదటిగా ఒక ఎస్సీ కాలనీ నుంచి 230 కుటుంబాలు ఉంటే అందులో ఆ 30 కుటుంబాలు వదిలేసి 200 కుటుంబాలు మేము 1000 రూపాయల చొప్పున ఇస్తామని ముందుకు రావడం అనేది గొప్ప. అంటే సాటి వారిని ఆదుకోవడానికి మేము సైతం అన్నటువంటి ఆలోచన వాళ్ళకి రావడమే గొప్ప విషయం. కాబట్టి అదొక 2 లక్షలు అయితే మా గ్రామస్తులు అందరూ కలిసి, మా కులం కాదు ఇది, మా గ్రామం, కులాలతో సంబంధం లేదు, గ్రామంలో ఎవరు చనిపోయినా మా కుటుంబంలో చనిపోయినట్టుగా భావిస్తామని చెప్పి వాళ్ళు కూడా ఒక 2-3 లక్షలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. సో నేను కూడా ప్రజాప్రతినిధిగా నా బాధ్యతగా నాకు వచ్చే జీతంలో కానీ మరొక రకంగా కానీ ఒక 1,00,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధపడ్డాను. సో ఈ రకంగా కొంత సహాయాన్ని అందిస్తూ ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి సీఎంఆర్ఎఫ్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి హెల్త్కి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన సహాయం అందుతుంది. ఇదే కాకుండా మా నియోజకవర్గ సమస్యగా భావించి నియోజకవర్గ లీడర్లు కూడా కొంత కాంట్రిబ్యూట్ చేస్తారు. అది తొందరలోనే ఏర్పాటు చేస్తాం. ఇక రేపు మంచినీళ్ళకి ఇక్కడే మనకు ఆర్ఓ ప్లాంట్కి రేపు ప్రారంభం చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇవన్నీ ఒకవైపు చేస్తూ ఇదంతా కూడా ఒక సైడే, మరొక వైపు వాళ్ళు చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి. అది ఏంటంటే పొద్దున లేచింది మొదలుకొని రాత్రి వరకు అన్నం తినుకోకుండా సారా తాగడం తప్పుగా భావించండి, ఇది మన కుటుంబాలను నాశనం చేస్తుంది అని మేము చెప్పినప్పుడు గ్రామంలో ఒక కట్టుబాటు ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఖచ్చితంగా మేము గ్రామంలో చర్చి ముందు ప్రమాణాలు చేయించడము, వాళ్ళు ఇంటి మీద ఒత్తిడి తీసుకురావడం ఇవన్నీ కూడా చేస్తాం సార్. అయితే మా గ్రామంలో ఉన్న 3 బెల్ట్ షాపులు కూడా తీసేయండి అని చెప్పారు. వెంటనే అధికారుల దృష్టిలో పెట్టాను. అధికారులు ప్లస్ మా గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా ఈ రోజు నుంచి ఎలాంటి బెల్ట్ షాపులు కూడా ఈ గ్రామంలో ఉండడానికి వీల్లేదు. కాబట్టి దాని మీద ఉక్కుపాదం మోపడం అనేటువంటి జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్గా కుటుంబంలో ఎవరైనా కానీ సారాకు అడిక్ట్ అయ్యేటటువంటి వాళ్ళు ఆలోచించాల్సింది, వాళ్ళ కుటుంబంలో తను నమ్ముకొని వచ్చినటువంటి ఒక భార్య ఉంది, తను నమ్ముకొని పుట్టినటువంటి పిల్లలు ఉన్నారన్న ఆలోచన రావాలి. ఆ ఆలోచన చర్చి నుంచే ఆదివారం స్టార్ట్ అయ్యే ముందే కొన్ని ప్రమాణాలు చేసుకొని భగవంతుని ప్రార్థన చేద్దామని ఒక ఆలోచన తెచ్చాం. ఇది తొందరలో ఒక రోజులోనే వస్తుందని నేను ఊహించడం లేదు. ఇట్ మే టేక్ 1 year 2 years, బట్ మార్పు అనేది వస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క సాయంతో, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ మరణ మృదంగం ఏదైతే ఉందో మా పాత్రికేయుల సహకారం కూడా మరవలేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇక్కడ సమాచారాన్ని మాకు తెలియజేయడమే, పై స్థాయికి తెలియజేయడం చేశారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా 2 చేతులతో నమస్కారాలు తెలియజేస్తున్నాం. గ్రామస్తులందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్ని విధాలుగా ఆదుకొని ఈ మరణ మృదంగాన్ని ఇంతటితో ఆపడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాం. వైద్య శాఖకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించారు, అందుకే ఇట్లాంటి మరణాలు జరిగినాయని కూడా గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఎందుకని అంత నిర్లక్ష్యం వహించారు వైద్య శాఖ ఇది మరణాలు జరిగినప్పుడు? ఒక్కొక్క శాఖలో ఒక్కొక్క రకమైనటువంటి నిర్లిప్తత ఉంటుంది, నేను కాదనడం లేదు. నేను వెంటనే ఈ సమస్య ఇలా ఉంది అని చెప్పినప్పుడు ఇక్కడ ఒక డాక్టర్ని పోస్ట్ చేసి నిరంతరము చూడాల్సినటువంటి మా డిఎంఎన్హెచ్ఓలు కూడా కొంత నిర్లక్ష్యం వహించిన మాట వాస్తవం. ఓన్లీ ఏఎన్ఎంలకి వాళ్ళకే పరిమితం చేశారు. సో నిన్నటి రోజున కలెక్టర్ గారితో కూడా మాట్లాడాము. ఇది కాదమ్మా, వాళ్ళకు ఒక భయం ఉంది, ఒక 3 నెలల పాటు ఇక్కడ ఒక పోస్ట్ పెట్టండి, ఇక్కడ సబ్ సెంటర్లోనే డాక్టర్ వచ్చి కూర్చునేటట్లు చేయండి అని చెప్పాము. రేపటి నుంచి ఆ కార్యక్రమం తప్పకుండా. దీనికి కారణము ఒక రకంగా ఎంత డిపార్ట్మెంట్ అయినప్పుడు ఎవరిని ఉపేక్షించేది తప్పకుండా. మీరు అన్నట్టు దాంట్లో ఒకవేళ డిఎంఎన్హెచ్ఓ గారి నిర్లక్ష్యమో డాక్టర్ నిర్లక్ష్యమో అనేటువంటి తేలితే ఇది, ఎందుకంటే 30 కుటుంబాలు అకాల మరణం అనేటువంటిది
చాలా గొప్ప విషయం. ఇంత తొందరగా దీన్ని ఏం కాదు, ఫస్ట్ రిపోర్ట్లు రానివ్వండి, కారణాలు ఏంటి అనేది 2 రోజులు. రోజు 14 టీమ్స్ వేసి సర్వే చేస్తున్నారు సార్ ఎత్తడిపోయి. సో ఈరోజు మన సిఓ గారు మనకు స్పెషల్ ఆఫీసర్ కాబట్టి జ్యోతి బస్సు వాళ్ళ ఆధ్వర్యంలో కూడా 14 టీంలు ఇక్కడ ఈరోజు పనిచేస్తున్నాయి. ప్రతి ఇంటికి వెళ్తారు. ఇక్కడ 2-3 రకాల కారణాలు ఉన్నాయి. 2 లేడీస్ కూడా చనిపోయారు. సో లేడీస్ చనిపోవడానికి ఉన్న కారణాలు ఏంటి? భర్తన, లేదా అత్తమామల, లేదా కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల, లేదా ఆమె మీద ఉన్న ప్రెజరా, లేదా ఎక్కువ మంది పిల్లలు ఉండడమా, ఏ కారణాలు, సామాజిక కారణాలు కూడా దాంట్లో పొందుపరిచి వాటిని కూడా విశ్లేషణ చేస్తాము. సో ఇది ఒక ఇండికేషన్గా, ఒక హెచ్చరికగా ఈ గ్రామంలో జరిగింది మరొక గ్రామానికి రాకుండా అన్ని గ్రామాలకి, ముఖ్యంగా మా నియోజకవర్గం వరకు అన్ని గ్రామాల్లో కూడా ఇలాంటి అలర్ట్స్ ఏర్పాటు చేయడానికి మేము శ్రీకారం చుట్టాం. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.